గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీమవరం నియోజకవర్గంలో 38, 39 వార్డు కాకుండా 1, 2 వార్డులు అలాగే 26 వార్డు 28 వార్డు యనమదూరు వైట్ డ్రైన్కి పొంగి ఈ పక్కన ఇల్లు మునిగిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా గత 3 రోజుల నుంచి కూడా మన స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది అలాగే గ్రామాల్లో రైతు వారీగా జరిగే పొలాల్లో జరిగే సెక్రటరీలు కానీ ఎండిఓలు కానీ ఎంఆర్ఓలు కానీ అందరూ కూడా ఆయన పర్యవేక్షణ చేసి ఇవన్నీ కూడా సమీక్ష జరపడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ వాటర్ లెవెల్ పెరుగుతుంది. అది తగ్గించడం కోసం మోటార్ ఇంజిన్లన్నీ వేసి మళ్ళీ కాళ్ళలోకి రిటర్న్గా వాటర్ తోడుతున్నారు. ఈ రోజు అయితే మేము అన్ని కూడా పరిశీలించుకుంటూ వచ్చాం. వాటర్ తగ్గుతుంది. మరి ఈ రోజు రేపు రోజుల్లో కూడా వర్షం కురకుండా ఉంటే వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంటారు. చాలా మంది ఇళ్లలో వంట చేసుకుంటా కూడా ఇబ్బందిగా ఉంది. వీరందరికీ కూడా మరి దాతల సహకారంతో మరి అలాగే ఆహారం అన్ని కూడా పునరావాస కేంద్రాలు అన్ని కూడా ఏర్పాటు చేశాం. భీమవరం నియోజకవర్గంలో ఏ ఒక్క మనిషి కూడా ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు శాసనసభ్యులు అంజిబాబు గారి దృష్టిలో ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన కేడర్ కానీ బీజేపీ కానీ అందరూ కూడా శ్రీనివాసరావు గారు కేంద్ర మంత్రి శ్రీనివాసరావు గారు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నాయకులందరూ ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా సమాయత్తంతో ఉన్నారు. ఈ కార్యక్రమం ఎవరికి నష్టం జరగకుండా రాబోయే రోజు ఈ వాటర్ తగ్గాక ఎవరికి ఎంత నష్టంతో చూసి నష్టపరిహారం అలాగే వ్యవసాయ నష్టపరిహారం అన్ని కూడా అంచనా వేసి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా శాసనసభ్యులు అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంతో జరుగుతుంది. సందర్భంగా తెలియజేస్తున్నాను.